హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాస్ చాలా రోజులు ఫస్ట్ టైం బాస్ వీడియోస్ మొన్నే చూస్తుంటారు మీరు. ఏమైనా చెప్పచ్చు, మాట్లాడచ్చు కదా మా వ్యూవర్స్తో. 1,00,000 వ్యూస్ వచ్చాక మాట్లాడతా. 1,00,000 రావనే కాన్ఫిడెన్సే కదా. ఎలా తిరుపతికి వచ్చాం కొండకి వెళ్దామని దర్శనం కోసం. మేమేం రాలా, రంపించాడు ఒకడు. బ్లాక్ షీప్ ఒకటి ఉంది. జాబ్ వచ్చింది ఒకటికి, ఎందుకు వచ్చాడు తెలీదు. ఈడైతే ఈడు కూడా ఎందుకు వచ్చాడు తెలీదు. ఇంకొకటి వస్తున్నాడు మమ్మల్ని పిక్ చేసుకుని. ఒకటి ఎందుకు వస్తున్నాడో తెలియదు. కేవలం ఓంకార్ వాడిని యాడ్ చేస్తా, వాడు 7 ఫోటో పెడతా ఉండండి. ఇంకంతే, ఇంకేమేమి చేస్తాం అన్ని చూపిస్తా. టికెట్ లేదు. హ్యాపీగా జనరల్లో ఉన్నాం. హాయ్ చెప్పు. మాట్లాడరా. వద్దులే, మాట్లాడరా. ఏం మాట్లాడాలి? జనరల్లో ఉన్నా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బావా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బావా. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? టికెట్లు ఇస్తారు. ఆ టికెట్స్ ఏంటంటే రేపు పొద్దున 5 గ్లాస్ వెళ్దాం. 5 గ్లాస్ వెళ్తే 12 గంటల ఇంటికి వచ్చేస్తాం. బాబు మరి అవును, నువ్వు కూడా చేసుకుంటా. విడివిడిగా చేసుకోండి. విడివిడిగా రా. అవును అవునరా బాబు. చూడు 62,000. ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. ఓ షిట్. నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. అన్న నమ్మలేకపోతున్నాను అన్న. అన్న ఇక్కడ పోలీసులా బాబు. వాటర్ బాటిల్ ఎవడు యాడ్ చేశాడు రా? మిల్క్ అంటే ఎవడా? అవన్నీ అవే షిట్. బిర్యానీకి వచ్చిందాం బాయ్స్ తో. కాఫీ నీదేం బూస్టా? ఎట్టుంది నీదేంది? కాఫీ, బూస్ట్, హార్లిక్స్. మై ఎనర్జీ. అతని హార్లిక్స్. కాఫీ వాస్ గుడ్. ఓరియంలో కాఫీ అయి తాగుదా అని చెప్పి ఇంకా అయిపోయింది. కాఫీ అంతా తాగేసాం. ఫార్చునర్ కొనిస్తాము. ఫార్చునర్ కవాసాకి సినిమాటిక్, ప్యూర్ సినిమాటిక్. ఎప్పుడు నా ఫ్రంట్ కి అంత ఎంత విజువల్ గా చూస్తున్నా. వెంటిలేటెడ్ సీట్స్. ఓ షిట్, వెంటిలేటెడ్ సీట్స్. ఇంకా ఓంకార్ ఇప్పుడే దిగాడంట. ఇంకొన్ని కలిసాక ఇంకా ఏందో చూడాలి.
చెడ్రా ఏదో ఏదో చెప్పరా. అంకుల్ మా కావే అంకుల్ ఇడు ఈడు అంకుల్ లా ఉంటాడు. ఎవరు అంకుల్? నువ్వు అంకుల్ పెళ్లి చేసుకున్నాడు. నేనే అంకుల్. హాయ్ చెప్పరా. అంకుల్ లాగా ఇదిగో అంకుల్ బియ్యాలు. అంకుల్ అప్పుడే కష్టాలు వచ్చేసాయా? మీకోసమే చిరిగిపోతురా. కాపురం ఎవరు చెప్పారా 30,000 అని? మీరు అంతా ఎవరు మీరు అసలు? 30,000 జీతం. 30,000 అంటే 30,000 గ్రూప్ లో పెట్టి ఏంది స్కూప్ ఛానల్ మొత్తం బూతులేనా? 5 లక్షలు ఒరే ఒకటి పెట్టాడు. వాడికి ఆడబెట్టాడు అసలు. వీడు ఇప్పుడే వచ్చాడు. 5:30కి వచ్చి ఓరియన్ అంటూ అటు ఇటు తిరుక్కుంటా ఉన్నాం. కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు. అయిపోయింది. ఇంక నెక్స్ట్ ఏందో మాట్లాడతా. యాక్చువల్లీ వచ్చింది గుడికి తప్పకనే చేస్తున్నాం. బాయ్స్ వస్తున్నారు. ఇప్పుడు ఏదో తెలీదు. ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. గుడికి ఎట్టెళ్ళేది హోమ్ గారు చచ్చిపోతున్నాడు. గుడికి రా అని ఇంక చూడాలి. సో వాళ్ళు వచ్చాక చూడాలి. ఏమైంది బాబా నచ్చి వస్తున్నావా? ఏంది బూతులు మాటలు? చేతిలో ఇదేంది? నువ్వేంది? ఎటువంటి బతుకులోడివి? చిన్నప్పుడు చెప్పుడు నీకు అలవాటు చేయలేదా? నన్ను వదిలేసి వేరే టైర్ పంచర్ అంట. నువ్వేరా అది వాళ్ళరా 150 kg. నా వల్ల కాదు పంచరు. టైర్ పంచర్ నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి. సుఖంగా బతకనివ్వండి రా. దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడారు చెప్తానా. కాదురా ఇప్పుడు ఇట్ట వస్తున్నావు. ఒకసారి పొజిషన్కి వెళ్ళా ఎంత కూర్చోవాలన్నాడు. అసలు ఇక్కడ పొజిషన్ ఇప్పుడు వీడి బాత్రూమ్ ఇది. రే నీ బాత్రూమే కదరా. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. బావా ఇడ్లీలు ఎట్టున్నాయి చెప్పు. ఎట్టుందో అర్థం కాల. టిఫిన్ తినేదానికి వచ్చాం. టిఫిన్ మాడిపిండి వస్తున్నా. ఓంకర్ హౌ ఇస్ యువర్ ఫీలింగ్ రా? ఏంద్రా ఏదో టిఫిన్ బాగుంటుంది చెప్పి తీసుకొచ్చాడు. కాదురా ఏది మాడిపిండి వస్తున్నావా? అంతా ఉదయదయ్యా నా చెయ్యంతా నూనెరా. టిఫిన్ తినడానికి వచ్చాం. 77 మాడిపోయింది. నువ్వేంద్రా చాటింగ్ ఇట్రారా? చూపి ఏం మెసేజ్ పెట్టగా డబ్బులు వేసేసా కానీ ఆడవద్దు. మళ్ళీ మాడిపోయింది కదా. అరే అట్లా అడుగుంటే కాంప్లిమెంటరీ ఇచ్చేదారా నీకు. బండి దిగిపోయినా మా అవ్వకు ఇడ్లీ ఇచ్చే. నేను బండి పంచర్ వేసుకొస్తా. మర్చిపోకుండా ఇడ్లీ తిన్నాను.
నేను ఇంకొచ్చాను చెప్పు. మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? ఎందుకు నీకు ఏదో జన్మ. It was at this moment that he knew he fucked up. నీకు చల్లట్టుందో తెలియట్లా, నీ మంచి కోసం చెప్తే నీకు ఏదోలా ఉందిరా బాబు. నువ్వు దాన్ని ఏదో నీ కంపెనీకి ఆపేసి ఓంకార్ అలిగేసి వెళ్ళిపోయాడు గుడికి పోవట్లేదని. ఏంటరా నీతో మాట్లాడాలంట. నేను బ్లాగ్ లో ఉన్నా. మరి వాడు కంపెనీ ఆపేస్తాం అనుకుంటున్నాడు. మనమా ఏం కంపెనీయా? ఎల్లుండు వెళ్ళాలి కదా, మనం లాక్ చేసి వాడిని ఆపేస్తున్నాం అనుకుంటున్నాడు. మరి ఈడే కూలిపోయి మళ్ళీ ఫోన్ లో ఉన్నాడా? అది వినపడతలే, ఇంత నువ్వు మాట్లాడు. వా వా ఇందువా. హలో చెప్పుకుంటే ఒరే మేము మట్టుకొచ్చామంటారా? మేము మీకోసమే కదరా వచ్చిందే. ఒరే ఎల్లుండి ఉదయాన్ని ఆఫీస్కి వెళ్ళాలి. ఎల్లుండి ఉదయానికి పోదామని చెప్పాం కదా, అట్ట వదిలేస్తాం ఎంత దూరం వచ్చి. ఎట్ట ఇరుక్కోపోతావు ఓంకరా? ఏంద్ర 2 రోజులు పెట్టుకునేదానికి మేమన్నా మీ అత్తారు ఇల్లు అంటారు. అదే టోకన్ లేకుండా వెళ్తేనే ఒక రోజులో వచ్చేవచ్చు. నువ్వు టోకన్ అంటున్నావు అన్ని చెప్పి నాకు కూడా భయం ఏంద్రా వేసేదే. ఎలుంగుడ్డు వయసు వచ్చింది. ఒరే ఎందుకు వెళ్ళావురా అసలు? నాకు నువ్వు పిలుస్తా ఉంటే వెళ్ళిపోయావు. ఒరే ఒరే ఈరోజు శనివారం, రేపు ఆదివారం. ఎల్లుండి ఉదయాన నువ్వు ఆఫీస్కి వెళ్ళాల్సింది. ఒరే టికెట్ నువ్వు పోయే టికెట్లు ఇచ్చారా నీకా? ఒరే ఏంద్రా అన్ని తెలుసుకోండి మళ్ళీ నువ్వే చెప్తున్నావా? ఏంది స్టార్ట్ అవుతున్నావా? రే ఇదిగోరా ఓంకార్తో మాట్లాడరా. రే ఇదిగో మాట్లాడు. నిన్నే మాట్లాడుతున్నాడు చూడు. హలో రే ఏంద్రా మీరు చెప్పరా? ఏందా ఒరే నీకోసమే కదరా వచ్చిందా? ఏంద్రా నువ్వు? వాడు ఇల్లు ఉందని ఎప్పుడే తెలిసిందరా నాకు? ఇల్లుందనే కదరా వచ్చిందే. అరే టోకెన్ ఇస్తారని చెప్పా కదా. అరే వాడికి ఇప్పుడేం టోకెన్ వచ్చిందా? ఎందుకు రా వస్తున్నాడు వాడు? వెళ్ళాడు గంట అయింది వెళ్ళి. టోకెన్ వచ్చిందా? ప్రామిస్ గా అడుగుతున్నా చెప్పురా. క్యూ ఏం ఉండదు రా, చెప్తే వినట్లేదా? గొడవ పెట్టుకొని వెళ్ళిపోయాడు. అరే నువ్వు కాలేజ్ నుంచి చూస్తా ఉన్నాను. రూమ్ కి వస్తావు, కాలేజ్కి వెళ్తావు, ఎందుకు వస్తావు తెలియదు.